మళ్ళీ కుడికాలు లోపల పెట్టి పద. నాకేదో పిల్లని చూడటానికి వచ్చినట్టు మాట్లాడుతున్నా. ఇల్లు మంచి ఇల్లే కదా, ఆయన ఏదేదో అంటున్నారు. అదంతా ఏం లేదు, నేను చెప్తాను మీరు రండి. లేదమ్మా, అది వేరే ఇల్లు. ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు మొన్నే సొంత ఇల్లు కొనుక్కొని మరీ వెళ్ళారు. ఏంటి బాయ్, నేను చెప్పింది కరెక్టేగా? నువ్వు మాట్లాడకుండా వచ్చినా నీ కమిషన్ ఇస్తాం. ఎందుకు బాగుతున్నావు? అన్నా నమస్కారం. అన్నా నమస్కారం. 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 చెప్పిన టైం కరెక్ట్ గా అన్న నమస్తే అన్న. నమస్కారం. అన్న పేరు మూర్తి, ఈబీలో పనిచేస్తున్నారు. కరెంటు కోతే ఉండదు. ఎంతమంది ఉంటారు? ఇద్దరు మాత్రమే అన్నా, బలరామయ్య గారు అమ్మాయి. కృష్ణ అన్న ఇది గ్రామం అయినప్పటికీ నీళ్ళ సమస్య ఉంది. ఇద్దరమే ఉంటామని చెప్పి 4-5 తీసుకొస్తే బాగోదు, అర్థమైందా? సరేనా, నిన్ను నమ్మి ఇస్తున్నా. సరేనా. ఇదిగో ముందు ఇల్లు చూపించు. వాళ్ళకు నేను గ్యారంటీ. నిన్నే చెప్పులు బయట విప్పేసి వెళ్ళండి. సరేనా. మా ఫ్రెండ్ ఈ ఇంట్లోనే ఉండేవాడు, అందుకని ఇంటి గురించి నాకు బాగా తెలుసు. ఎలా ఉంది, మీకు నచ్చిందా? బాగుంది. ఇదిగో వర్షం పడ్డప్పుడు ఈ మూలన కారుతుంది. అయ్యో, అంతే. మన ఊళ్ళో ఇప్పుడు వర్షాలు ఎక్కడ పడుతున్నాయి కృష్ణ? బోర్ని ఏడిస్తేనే కనీసం కుక్కి నీళ్లు కనిపిస్తాయి. బాయ్ కొంచెం మాట్లాడకుండా ఉండు బాయ్. కారుతుందా? కమిషన్కి కాళ్ళు పులిచినట్టే. నేనేమి వాళ్ళలా బ్రోకర్ని కాను, నాకు అబద్ధం చెప్పడం రాదు. ఇక్కడ లైట్ గా దోమలు కుడతాయి, పర్లేదా? ఈగల్ని దోవల్ని పట్టించుకుంటే ఊళ్ళో ఉండలేం కృష్ణ. బాయ్ నన్ను నిజం చెప్పనివ్వు బాయ్. చెప్పు నాయనా చెప్పు. మీకు ఈ ఇల్లు నచ్చిందా? బాగుంది. సరే రండి, ఓనర్తో మాట్లాడదాం. ఇల్లు మీకు నచ్చిందా? ఇల్లు సంతోషం. మీకు నచ్చినట్టేగా? మూర్తనా, చెప్పు కృష్ణ. వీళ్ళకి ఇల్లు బాగా నచ్చేసింది. సంతోషం. ఇదిగోండి 1000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నా, బ్యాలెన్స్ పాలు పొంగించేప్పుడు ఇస్తాం. ఇదిగోండి, ఒక మంచి రోజు చూసుకొని వచ్చేస్తాం. సరేనా? ఆ ఇంటి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని అయ్యో పర్లేదండి, మనలో మనకేంటి, మనమంతా ఒకటేగా. సరేనా? డబ్బులు లెక్క పెట్టింది చాలు బాస్. ఇడ్లీ చల్లారిపోతుంది, తినండి బాస్. బాబు, ఏంటో వెళ్ళాడుగు. అనవసరంగా ఆ ఇల్లు మాకు అంటగట్టారు కదయ్యా. ఛే, నువ్వు ఉండన్నా బాస్. ఆ, మీ శనక్కాయల బండి ఓనరు చెగల రేగే కోపంతో వచ్చాడు. దేనికంట? బాస్ దగ్గర రేటో చెప్పండి. ఏమైందండి? ఏమండి? టీవీ సౌండ్ తగ్గించండి. ఇంట్లో మనుషులు ఉండాలా వద్దా? తగ్గించమంటారా? ఏంటి మీ సమస్య? అన్నదానికంటే ఎక్కువ మంది వచ్చి ఉంటే ఏంటో అర్థం? నేను ముందే చెప్పాను కదా ఇక్కడ నీళ్ళ సమస్య ఉందని. ఇల్లంటూ ఉన్నాక నలుగురు వచ్చి పోతూ ఉంటారు, వల్లగడికి మాత్రమే ఒంటరిగా పోతారు. ఇబ్బంది పెడితే రేపు ఇల్లు ఖాళీ చేస్తా, పర్లేదా? ఇలా చూడు, ఇలా ఓవర్గా చేసావనుకో, ఈ ఇంట్లో దెయ్యం ఉందని ఊరంతా ప్రచారం చేసి పారేస్తా. ఆ తర్వాత ఈ జన్మలో ఇంకెవడో అద్దెకి దిగడు. తోడబుట్టినోడు రాకూడదంటే ఏంటో అర్థం? లీవ్లోకి వస్తే తప్ప, అది అయిపోయాక పోతాడులే. దానికి నేను గ్యారంటీ. ఇప్పుడు ఓకేనా? కృష్ణ నువ్వు చెప్పావు కాబట్టి సరే, అస్తమానం ఎవరో ఒకరు రాకూడదు. వెళ్ళన్నా. సరే వెళ్ళన్నా. వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే నన్నే అద్దడిగేలా ఉన్నా. వదిలే బాబు, సౌండ్ తగ్గించేసారు. అబ్బే మీరేం దిగులు పడకండి. మేడం ఒకటి చెప్పనా? మేడమ్మా చదువుకున్న అమ్మాయి మళ్ళీ. అయితే ఓకే బాస్. ఇల్లు గల్లోడికి ఒక్కిల్లు, అద్దెకుండే వాడికి 1000 ఇళ్ళు. భయపడితే మరింత భయపెడతారు. ధైర్యంగా నిలబడి చూడండి, భయపడి పారిపోతారు. మనలాంటి వాళ్ళు అద్దెకి రాకుంటే ఇల్లు గల్లోడికి కష్టాలే కదా. అన్నమాట చెప్పావు. వాళ్ళు టీవీ సౌండ్ పెంచారంటే దానికి 2 రెట్లు మీరు టీవీ సౌండ్ పెంచండి. చెవుల్లో దూది పెట్టుకుని మాట్లాడకుండా పోతారు. ఏ సమస్య అయినా చెప్పండి మేడం, మేము చూసుకుంటాం. ఈ వేళ ఇప్పుడు పళ్ళు తోముతానంటే నీళ్ళకి కరువు ఎందుకు రాదు? ఎవరు వీళ్ళు ఓవర్గా మాట్లాడుతున్నారు? ఈ ఇల్లు ఇప్పించిన బ్రోకర్ మంచోడు. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఎక్కడికైనా వెళ్ళాలా మీరు? మా అమ్మాయి వివరాలు రిజిస్టర్ చేయడానికి వచ్చాను, ఇంకా తెరవలేదు. ఇక్కడ వీళ్ళని నమ్ముతున్నారా? అమ్మమ్మ వయసు వచ్చినా మీ అమ్మాయికి ఒక్క అబ్బాయి ఫోటో చూపించారు. వాళ్ళని వదిలేయండి. మీరు లక్షణంగా సరస్వతి లాంటి అమ్మాయిని కన్నారు. నేను కావాలంటే మీ అమ్మాయి సంబంధం చూడా? మంచి సరేనా? సంబంధం ఉంటే చెప్పండి. బాస్, నాకు ఒక నిజం తెలియాలి. మీరేమో ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నారు, మళ్ళీ మీరే ఆ అమ్మాయికి సంబంధం చూస్తున్నారు. దీని అర్థం ఏంటి? మనం ఇష్టపడే అమ్మాయి బాగుండాలని అర్థం. మరీ లోతైన అర్థం బాస్ ఇది. నమస్తే. నమస్కారం సార్. రండి బాబు, నమస్కారం. 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 ఎలా ఉన్నారు? బాగున్నాను. శనక్కాయలు తింటారా? వేడిగా. తిని పెడతాం, ఇవ్వండి. ఇబో, ఇందులో మీ అమ్మాయికి 4 అబ్బాయిల ఫోటోలు, జాతకాలు ఉన్నాయి. చక్కటి జ్యోతిష్కుని చూసి పొంతం చూసుకోండి. జ్యోతిష్కుని మీరు చూసుకుంటారని నన్ను ఏర్పాటు చేయమంటారు. అది ఆయన చూసుకుంటారు కదా బాస్. ఆ? సరే బాస్. మీకు ఎందుకంటే శ్రమ, కుటుంబ జ్యోతిష్కులు ఉన్నారు, ఆయన చూపిస్తాను. సంతోషం. ఇదిగోండి. మరి నేనేనా? బాబు, మన స్నేహం మన పరువు దిగండి. స్నేహం వేరు, బిజినెస్ వేరు. ఉంచండి.
మిత్రమా ఆ, మిత్రమా ఆ, మరీ సంకోచంగా ఉంది, నా మనసులో ఉంది, నీకు ఎలా చెప్పాలా? ఆ అమ్మాయికి సంబంధం చూసావు కదా, అది ఏమైంది? అదా 4 జాతకాలతో పాటు పోయేదేముందిలే అని నా జాతకం కూడా కలిపి పెట్టా. పుసుక్కుమని పొంతన సరిగ్గా కుదిరిందనేశారు. మాషా అల్లా, నీ టైం బాగుందిరా, చాలా సంతోషం. జాతకాన్నే లవ్ లెటర్లా ఇచ్చావు కదా. ఏం చేయమంటావు భాయ్, ఎంత ప్రేమించినా గ్రహచారం బాగుందా అని చూస్తున్నారుగా. ఆ, సరే, ఇక ఇప్పుడు నేనేం చేయాలంటావు? మాట్లాడాలి. మాట్లాడేస్తా. బాయ్ ఆ. ఏదో మాట్లాడాలన్నారు, ఆ. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్తాను. ఇదిగో చూసారుగా, మన కృష్ణ ఆటో తోలి కష్టపడి కట్టిన ఇల్లు. ఇంటిల్లుగా ఉంది. ఒంటిల్లు అనకండి, ఈ ఏరియాకి మొట్టమొదటి ఇల్లు అనండి. రేపు రాబోయే పెళ్ళం కోసం ఈ రోజే ఇల్లు కట్టించి సున్నాలు వేయించి ఉంచాడంటే ఆలోచించండి. స్టీల్ సామాన్లన్నీ కొత్తవే. ఇక్కడ ఉండాల్సిన గ్యాస్ స్టవ్, మిక్సీ అక్కడ మీ ఇంటికి వచ్చాయి. పెళ్ళయ్యాక సారి ఖర్చు మిగిలినట్టే. ఈ ఇంట్లో కుటుంబంతో కాపురం చేయాలని వాడికి అంత ఆశ. అమ్మాయిని మాత్రం పంపిస్తే చాలు. బీరువా కొత్తదా? అయ్యో, ముట్టుకోకండి. కొత్తదా? తాకితే గీతలు పడతాయని ఎవరిని ముట్టుకోనివ్వడు. ఈ స్థలం ఎన్ని సెంట్లు? 5.5 సెంట్లు. అదే ఓ గ్రౌండ్ ఉంటది. మరి ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఏం చెప్తామండి. చూడండి బలరామయ్య గారు, ఈ ఊళ్ళో చాలా మందికి పెళ్లిళ్ళు కాకపోవడానికి కారణం చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేక. మేము ప్రయత్నిస్తున్నాం, కానీ ఆలస్యం అవుతోంది. నీళ్లు తాగి చూడండి, కొబ్బరి నీళ్ళలా ఉంటాయి. హచ్చం మన కృష్ణ మనసులాగా తీయగా లేవు. అమ్మా నాన్న చుట్టాలు బంధువులు ఎవరు లేరా? పాపం నాన్న చిన్నతనంలోనే చనిపోయారు. 2 ఏళ్లకు ముందే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆవిడ ఉన్నంత వరకు వీడికి ఎలాగైనా పెళ్లి చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. వీడే పెళ్లి చేసుకుంటే చదువుకున్న అమ్మాయినే చేసుకుంటానంటున్నాడుగా. కానీ మేనమా ఒకరున్నారు, పెళ్లికి వచ్చేస్తారు. బాబు ఎంతవరకు చదువుకున్నాడు? వాడు 3వ క్లాస్ వరకు చదువుకున్నాడు. నా కూతురికి సమానంగా చదువుకోలేదే. ఆ, మీ అమ్మాయి ఏం 10వ చదువు? తరగతి పాస్ అయింది. అంతకన్నా ఇంకేం 10వ కావాలి? క్లాస్ పాస్ అయిందంటే అబ్బో పెద్ద చదువే. చదువుని పట్టించుకోకండి మూర్తి గారు, ప్రతిభను చూడండి, గుణం చూడండి. మీ పిల్లనివ్వండి, కృష్ణ అరచేతిలో పెట్టుకుని చూసుకోకపోతే అప్పుడు అడగండి. బాయ్, మిగిలినవి నిశ్చితార్థం నాడు మాట్లాడుకుందాం. ఏమన్నారు? అల్లా మెహర్బాడి, చాలా సంతోషం. రండి రండి రండి. నమస్కారం. నమస్కారం. ఇటండి. ఇలా కూర్చోండి. వీరే మా కృష్ణ మేనమా. నమస్కారం అండి. అంతా దేవుడి నిర్ణయం, మన చేతుల్లో ఏముంది? మాషా అల్లా. ఆ? సావిత్రి, ఇలా రామ్మా. తన్నెందుకు ఇబ్బంది పెడతారు? రోజు కలుస్తూనే ఉన్నాగా. నువ్వేం కంగారు పడరా, సంప్రదాయం మేమంతా చూడాలి కదా. చూస్తాం. సరే. నువ్వు వెళ్ళమ్మా. ఇకపోతే ముహూర్తాలు పెట్టిస్తే పెళ్లి ఖర్చంతా మాదే. మరీ దిగిపోకండి, లోకుపోయిపోతాం. ఇది నా మాట కాదురా, మన కృష్ణ మాట. రాధాకృష్ణ, మీరేం చదువుకున్నారు? నాకు పెద్దగా చదువు అవ్వలేదండి, 3వ క్లాస్ వరకు చదువుకున్నా. నిజానియా? బాబు ఏం మాట్లాడుతున్నారు? అది కాదు. ఊరుకోండి. అయ్యా కోపడకండి, మనోళ్ళు చదువుకొని వాళ్ళని నిశాని అనేగా అంటారు. సరే, ఏం పని చేస్తున్నారు? నేను ఆటో తోలుతాను, అంబులెన్స్ లాగా 24 గంటలు తోలుతూ ఉంటాను. 24 గంటలు అంటే ఈ బస్టాండ్లో రాత్రులు అటు ఇటు తిరగడం, కస్టమర్ని పట్టడం, లాడ్జికి తీసుకెళ్ళడం, బ్రోకర్ పని చేయడం, కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయంటే అంతకు మించి చేయడం, అదే కదా? మళ్ళీ ఇది ఈ జిల్లా మొత్తం అడిగి చూడరా, నేను ఎలాంటి వాడిని చెప్తారు. నేను సత్యానికి ధర్మానికి కట్టుబడతాను రా. ఇంతవరకు నా ఆటో ఎప్పుడు ఖాళీగా వెళ్ళా, ఎప్పుడు ఎవరో ఒకరు ఎక్కించుకునే పోతాను రా. నన్ను నమ్మి వయసుకు వచ్చిన అమ్మాయిని పంపిస్తారా ఈ ఊళ్ళో? నేను చదువుకోవడానికి బడికి పోలా, కానీ రోజు బడికి పోతాను రా పిల్లల్ని జాగ్రత్తగా దింపడానికి. మూర్ఖుడా మూర్ఖుడా మూర్ఖుడా, జీవితమే నాకు పాఠం రా. ఎవరా నిశాని? ఎవరా నిశాని? అది ఆటో కాదురా, నా బాల్టి దైవం అమ్మ, నా ఆకలి తీర్చే అన్నపూర్ణ. సావిత్రిని ఇష్టపడ్డాను వదిలేస్తున్నా, లేదంటే ఇక్కడ చీరేసామన్నా. సరే వదిలే. సరే, పదండి బాస్. రా, వెళ్ళు.
మీరు రండి బాస్, మీరు రండి. నాకెంత ఉండాలి వద్దురా. దమ్ముంటే రారా మాట చూసుకుందాం. వినరా? రేయ్, నిన్నే, ఆగరా. ఇంటి దగ్గర దింపేయండి. సరే బాయ్ నువ్వు వెళ్ళు. సరేనండి. ఆడి మీదకి మీరు కొబ్బరికాయ ఇచ్చటం కరెక్టే. తలకాయ పగలగొట్టినా ఇబ్బంది లేదు అంట. ఆటో తోటం అంటే అదేమన్నా మామూలు విషయమా? దానికున్నవే 3 చక్రాలు, చిన్ని ముండ. దాన్ని తోలుకుంటూ మీరు సంపాదిస్తున్నారు. దాన్ని ఆడు నీచంగా మాట్లాడతాడా? ఏదేమైనా వాడు పెళ్లి కూతురు అన్నయ్య. నువ్వు కొట్టచ్చావాడిని? ఏయ్, నాకేం తక్కువయా? ఆటోలు 8 చూపించమంట. ఈ ఊళ్ళో మొదటి ఆటో డ్రైవర్ నేనేనయ్యా. చదవకపోవడం నా తప్ప? చదువు అవ్వలేదు, చదవలేదు, అందుకే చదువుకున్నామని అడుగుతున్నాం. టంగుటూ రంజే ఏం చదివారు? రాసిన నెలలో ప్రతిభను చూడండి అయ్యా. మీ కూతురు సుఖంగా ఉంటుందని చూడండి అయ్యా. ఇప్పుడేంటి, నీకు ఆ అమ్మాయి నచ్చిందా? నువ్వు వెళ్ళి తీసుకురా, నేను పెళ్లి చేస్తా. ఒంటరిగా వెళ్ళా? లేదు బాస్, మీరు వెళ్ళి తీసుకురండి. మిగతా ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం. ఏ సాయం కావాలన్నా వెంటనే పిలవండి బాస్. మా బ్రోకర్ బృందం కాచుకొని ఉంటుంది. కూర్చోడా. మంచోడ్రా. వదలరా నా కూతుర్ని. తోడ పుట్టిందని రెండో భార్యగా అంట కడతావా? నా కోపం తప్పించుకుంటూ వెళ్ళిపో. ఆ ఆటో వాడు అసలు మనిషేనా? దీన్ని వాడికి పెళ్లి చేస్తానంటారు. నువ్వు తప్పుకో. ఏయ్, నువ్వురా. వదలు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నేనేమైనా నీ బానిసనా? అయినా నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవరు? నేను చదువుకున్నదాన్ని, నాకంతా తెలుసు. ఏం తెలుసు నీకు? పుట్టినప్పటి నుంచి కష్టపడుతున్నావు కదా, నీకు మంచి జీతం నేను ఏర్పాటు చేస్తాను. నా మాట విను. ఇలాంటి ఆశలకు లొంగిపోయావనుకో, నాశనం అయిపోయి నడి రోడ్డు మీదకి వచ్చాను. ఏంటో అసలు అంటున్నావు? దాన్ని కింద నా మనసులో ఎవరు పడేయమ్మా. లేరు. వద్దమ్మా, నా కింద గురించి పడేయమ్మా. ఏమనుకుంటున్నావు? కోపడద్దమ్మా, ఆవేశపడకమ్మా. నాకు అసలు పెళ్ళే వద్దు. ముందు కింద పడేయమ్మా. నన్ను వదిలే, దండం పెడతాను. వద్దమ్మా. అమ్మాయి కనుకుంటుంటే నాకు ఈ పరిస్థితి వచ్చిండేదా? నాన్న, ఇది ఏముందో? సావిత్రి, సావిత్రి రా రా. ఏయ్, తనకు అన్నయ్య కనుక కొట్టకుండా వదిలిపెడుతుంది. మర్యాదగా పెళ్లికొచ్చి. ఏ సావిత్రి, నేను చెప్పేది విను. వెళ్ళొద్దు. అమ్మాయిలందరూ సన్నికల్ని తొక్కే పెళ్లి చేసుకుంటారు. ఈ అమ్మాయి సన్నికల్లు ఎత్తి బెదిరించి మరీ వచ్చింది. జర జాగ్రత్తగా ఉండు కృష్ణ. రాయ్ ముహూర్తం దాటిపోయేలాగా తాలిబొట్టు కట్టేనా? మాషాల్లా. మొత్తానికి మీ అమ్మకి నాన్నకి పెళ్లి జరిగిపోయింది. కానీ ఆ పెళ్లికి అడ్డుగా ఉన్నది మీ నాన్న చదువుకోలేదన్నదే. ఇప్పుడు అర్థమైందా అమ్మా? నువ్వు బాగా చదువుకోవాలి, జీవితంలో పైకి రావాలని ఎందుకు ఆశపడుతున్నానో బాగా చదువుకోవాలి, సరేనా? అమ్మా, రే తల్లి, పడుకుండిపోయావా? పెద్ద పిల్లలు అయ్యారు కదా, మీరే తిని బట్టలేసుకొని బడికి వెళ్ళలేరా? అమ్మే కదా డ్రెస్ వేసి స్కూల్కి పంపించాలి. సినిమాకి మాత్రం మీరే తయారై వెళ్ళిపోతున్నారు. మాటలు మాత్రం పెద్ద మనిషిలా మాట్లాడతాం. ముందు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని మంచి పేరు తెచ్చుకో. మరి నిత్య అనేది మంచి పేరు కాదా నాన్న? అమ్మ చెప్పేది వేరే పేర్రా. నువ్వు దాని గురించి ఏం దిగులు పడకు. ప్రస్తుతానికి సంతోషంగా ఉండండి, ఆడుకోండి ఇలాగే చాలు. గారం చేసి వాళ్ళని చెడగొట్టండి. బొత్తిగా చదువు మీద ధ్యాసే లేదు. ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తున్నారు. నేనే నీకు బానిసని. పాపం పిల్లలు ఎందుకే? అమ్మకు టాటా చెప్పండి. టాటా. ఎలాగే అందంగా కోపడుతున్నా. ఎడం పక్క రాళ్ళు పోదు. రేయ్, ఆగాకి దిగొచ్చు కదా, మాత్రం దిగండమ్మా. బాయ్ నాన్న.
పిల్లలు టాటారా. దిగండి రా. అన్నా